సి చూడండి టికెట్ మన కాస్ట్ ఇందులో పడుతుంది, మనం ఎక్కడికి వెళ్తున్నామో ఎప్పటిలాగానే. అండ్ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఆధార్ కార్డు సో వాడి కార్డు తీసుకుని గంటలు ఏమీ చెక్ చేయరు, జస్ట్ మనం చేతితో పట్టుకుంటే చాలు టికెట్ కొట్టిస్తున్నారు. అండ్ ఆటో డ్రైవర్లు అండి తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు. ఈ మధ్య నేను కొన్ని రీల్స్ చూశాను. ఆ రీల్స్ లో ఏం చెప్తున్నారంటే మేము దొంగతనాలకు పాల్పడతాము అది ఇదని ప్రభుత్వాన్ని ఏదో భయపెడుతున్నారు. వేయిగా వేశారు కదా 14 నెలలకి. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు వెళ్లే వాళ్ళే వెళ్తారండి. ఫ్రీ బస్ అని ఇంటి దగ్గర పనులు మానుకుని, వ్యవసాయాలు మానుకుని, వాళ్ళ జీతాలు ఉద్యోగాలు మానుకుని తిరిగారు కదా. ఎప్పుడు వెళ్లే వాళ్ళే వెళ్తారు, అంతే కదా. ఆటో ఎక్కే వాళ్ళు వెయిట్ చేయరు. ఇప్పుడు నేను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే బస్సు వచ్చింది, వెయిట్ చేయరు కొంతమంది, ఆటోలు ఎక్కేస్తారు. సో అది అన్నమాట. ఆటో అన్నలకి నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు చేసే సర్వీస్ మీకే ఉంటుంది. అది ఇంకొకటి నాకు ఒక ఆలోచన వచ్చింది. మీరు 20 ఎక్కి దిగితే 20 కదా, ఇప్పుడు 10 రూపీస్ పెట్టండి. అప్పుడు బస్సు ఎక్కకుండా మీ ఆటోనే ఎక్కేస్తాను, ఓకేనా. సో నేనేదో చెప్పాలనుకున్నాను కానీ నేను బయటకు వచ్చేసరికి ఒపీనియన్ మార్చుకున్నాను. ఎందుకంటే ఒక ఆయన అన్నారు, అరే మా ఆటోలు ఎక్కకపోతే ఫైనాన్షియల్ లాక్కెళ్ళిపోతారండి బండి అన్నారు. అప్పుడు బాధేసింది. సో అదనమాట. అయితే నేను కొన్ని రీల్స్ చూశాను. మేము చాలా ఏడుస్తున్నారు, ఫీల్ అవుతున్నారు ఆటో డ్రైవర్లు. వాళ్ళకి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు వీళ్ళు కామెంట్ చేసేవాళ్ళు, మీరు ఎక్కువ వసూలు చేస్తున్నారు అది ఇదని చెప్పి. సో ఎనీవే ఆటో డ్రైవర్లకి వాళ్ళ కస్టమర్స్ వాళ్ళకే ఉంటారు, డోంట్ వరీ. అదే నేను చెప్పాలనుకున్నాను. ఓకే థ్యాంక్ యూ.